ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే ఒక షాప్ పెట్టుకున్నాం, వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారో ఏళ్ల తరబడి, వాళ్ళు మళ్ళీ అడుగు బయట పెట్టి కొంచెం మళ్ళీ ఆ కంఫర్టబుల్ జోన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ పరిగెట్టాలంటే చేయరు వాళ్ళు. కానీ ఇక్కడ మెయిన్ ఒక ప్రాబ్లం ఉందండి. సో మనం ఈ మ్యాన్ పవర్ టాపిక్ వెళ్తే ఏమవుతుందంటే, సో వాళ్ళు ఇళ్లలో ఉండేవాళ్ళు మేము ఇంట్లో కుడతామని, ఎందుకంటే ఇది ఎక్కువ ఇళ్లలో ఉండే వాళ్ళకి రీచ్ అవ్వకూడదు. అవును అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్స్కి రీచ్ అవ్వాలి. కరెక్ట్. అది ట్యాప్ అయితే ఫేజ్ 1లో, ఫేజ్ 2, ఫేజ్ 3కి మనం ట్యాప్ చేయొచ్చు. కరెక్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది ఎంత చులకన అయిపోయిందంటే మార్కెట్లో టైలరింగ్ ఇండస్ట్రీ. నేను ఇంట్లో కుట్టుకుంటానండి, నాకు చదువు రాదండి, అసలు వాళ్ళకి కనీసం ఫినిషింగ్స్ కూడా రావు. అదే కదా, ఇప్పుడు మన ఇస్త్రీ వాళ్ళకి ఇస్త్రీ బట్టలు ఇస్తే ఎడ్జెస్ కూడా సరిగా మనకి పోదు. అందుకని ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటి, చిన్న మైన్యూట్ ఫోల్డింగ్ తో సహా రింకిల్ ఫ్రీ మేము చేసి ఇచ్చేస్తాము అనేది పెట్టారు. ఇప్పుడు దానికి 100 రూపాయలు ఛార్జ్ చేసినా వీఆర్ రెడీ టు పే, ఎందుకంటే ఆ పర్ఫెక్షన్ మనకు కావాలి కాబట్టి. ట్రూ. అండ్ చాలామంది డిజైనర్స్ కూడా ఓన్గా లేబుల్స్ పెట్టుకుంటున్నారు, ఓన్గా షాపులు పెట్టుకుంటున్నారు. సిస్టమ్ లేదు. అవును. ఏదో ఒక రోజు ఫస్ట్రేట్ అవుతారు, టైలర్ల కోసం మాస్టర్ల కోసం ఏడుస్తూ ఉంటాం, గాన్. కరెక్ట్. ఈ విధంగా వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్ జర్నీ అనేది ఆగిపోతుంది. నేను అలా ఆగకుండా ఈ 3 ఏళ్ళు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, నేను అప్డేషన్ అవుతూ వచ్చాను.